నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురువు. జై శ్రీరామమ్మ. ఓకే గురువు గారు, చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, ఖచ్చితంగా కంపల్సరీగా కొబ్బరికాయ అనేది తీసుకొని వెళ్ళి గుళ్ళో సమర్పించాలని చెప్తూ ఉంటారు. కానీ కొబ్బరికాయ కొట్టే విధానం ఏ విధంగా ఉండాలి? మనం గుడికి వెళ్ళిన ప్రతిసారి కొబ్బరికాయ తీసుకెళ్ళాలంటారా? కొబ్బరికాయకున్న ప్రత్యేకత ఏంటి, ఒక్కసారి వివరించండి గురువుగారు. కొబ్బరికాయ, నారికేలం, నారి అక్కడ కూడా స్త్రీ వచ్చింది. కొబ్బరికాయకు 3 నేత్రాలు ఉంటాయండి. పూర్ణ ఫలితం అంటారు. దానం చేయాలనుకుంటే ఏం చేయాలి మనము? కొబ్బరికాయ బాగా దీక్షలు చేస్తారు. వారికి ఏం చేస్తారు? ముందుగా కొబ్బరి నీళ్ళు ఇచ్చే విరమిస్తారు కదా, అలా ఆరోగ్యపరంగా తీసుకోండి, ఇటు శాస్త్రపరంగా తీసుకోండి. పూర్ణమైనటువంటి ఫలితం. దానికి ఎంగిలి అనేటువంటిది ఉండదండి. కొబ్బరికాయ ఎలా పెరుగుతుంది? దానికి విత్తనం అలా ఏముండదు. ఒక పూర్ణ ఫలాన్ని పెడితేనే చెట్టు అనేటువంటిది వస్తుంది. అంటే దానికి కొబ్బరికాయ ఒకటి, అరటి చెట్టు ఒకటి. అందుకనే కొబ్బరి, అరటి చాలా విశేషంగా భగవంతుడికి సమర్పించాలి. ఆ కొబ్బరికాయలో మనకు భగవంతుడు కృష్ణ పరమాత్మ అద్భుతంగా వివరిస్తారు. పత్రం, పుష్పం, ఫలం, తర్వాత అండి తోయం. ఫలం తోయం అంటే జలం. కొబ్బరికాయను సమర్పించడం ద్వారా ఫలాన్ని, జలాన్ని సమర్పించినటువంటి వారం అవుతాం. మీద టెంక ఉంటుంది కదా, అది శరీరం అనుకోండి. అందులో ఉండేటువంటి జలం కానివ్వండి, అందులో ఉండేటువంటి ఫలం కానివ్వండి, మన మనస్సును అంటే శరీరాన్ని, అందులో ఉండేటువంటి స్వచ్ఛ మనస్సు ఎలా ఉండాలండి? స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలాగా ఉండాలి, ఆవులాగా ఉండాలని చెబుతుంటారు కదా. కొబ్బరి నీళ్లు అందులోకి ఎలా వస్తే ఎంత స్వచ్ఛంగా ఉంటాయి, అంత స్వచ్ఛంగా హృదయం ఉండాలని చెప్తారు. అలా ఈ నారికేలం సమర్పించడంలో, కొబ్బరికాయను సమర్పించడంలో అంత అర్థం ఉందన్నట్టు. కేవలం దేవాలయానికే కాదండి, వృద్ధుల దగ్గరికి వెళ్ళినప్పుడు, పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు రిక్తహస్తేన అంటే ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఎక్కడికైనా సరే ఏదో ఒకటి నీకు శక్తిని అనుసరించి ఒక చిన్న చాక్లెట్ తీసుకెళ్ళండి, మిశ్రీ తీసుకువెళ్ళండి. అలా ఏదైనా సరే ఊరికే ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. తప్పకుండా వెళ్ళి మనం ఇవి తీసుకొని వెళ్ళాలని చెప్తారు. మాకు ధనం ఉన్నది కదా అని చెప్తూ ఉంటారు. ఇక్కడ చెల్లేటువంటి ధనం ఇంకొక దేశంలో చెల్లుతుందా? చెల్లదు కదా. కాబట్టి ఇందులో అర్థం కూడా ఒక గొప్పనైనటువంటి పరమార్థం మనకు చెప్పారన్నట్టు. అలా పత్రం, పుష్పం, ఫలం, తోయం. నువ్వు ద్రవ్యం చెల్లించినా సరే, నీకు ఇచ్చింది ఎవరంటే సర్వసంపదాం, భగవంతుడే కదా ఇస్తున్నటువంటిది. నీదా ఈ రోజు ఉన్నటువంటి ద్రవ్యం రేపు ఉండేది, మారుతూ ఉంటుంది. ప్రతి నెల మనం సంపాదిస్తాం కదా, మన చేతిలో ఉంటుంది. అది అనేక చోట్లకు వెళ్తూ ఏ విధానంగా ఉంటుందో ప్రేమతోని, భక్తితోని భగవంతుడికి సమర్పించాలని చెప్పారు. ఇది ఇవాల్టి ధర్మ సందేహం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.